సార్ చాలా సందర్భాల్లో మనం ఫ్యామిలీ కేసెస్లో డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది, అసలు ఈ కేసు వల్ల ఏంటి ఉపయోగము అనేది. దాని గురించి వివరించండి సార్. చూడండి మేడం, మీరు చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఓన్లీ భర్త భార్యను కొడితేనే కాదు, సరిగ్గా చూసుకోకపోయినా, సరిగ్గా కాపురం చేయకపోయినా, బయట ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటికి వచ్చి జస్ట్ ఏదో హాస్టల్లో ఉంటున్నట్టు ఉండి పొద్దున్నే లేసి వెళ్ళిపోయినా, ఇవన్నీ డొమెస్టిక్ వైలెన్స్ కిందకే వస్తాయి. అదే డబ్బులు ఇవ్వకపోయినా కూడా డొమెస్టిక్ వైలెన్సే, బట్టలు కొనిపోయినా డొమెస్టిక్ వైలెన్సే, మీతో ప్రేమగా మాట్లాడకపోయినా డొమెస్టిక్ వైలెన్సే. అయితే చాలామంది భార్యలు సహిస్తూ ఉన్నారు, ఇది ఏం చేయాలో తెలియక. అంటే భర్త ఇంటికి వస్తాడు, ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది బయట వాళ్ళకి, చూసిన వాళ్ళకి. కానీ ఆ భార్యకు తెలుస్తుంది ఏం అనిపిస్తుంటాను అని. అలాంటప్పుడు మీరు అడ్వకేట్ దగ్గరికి రండి. ఏం చేయాలి అంటే అందులో డొమెస్టిక్ వైలెన్స్ కింద మనము కోర్టులో కేసు వేయాలి. అప్పుడు పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసి, బాబు భార్యాభర్త ఉండాల్సింది ఇలా కాదు, ఏదో సత్రంలో ఉంటున్నట్టు కాదు, నువ్వు ప్రేమగా చూసుకోవాలి, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఆనందంగా ఉల్లాసంగా ఉండాలి, కానీ ఏదో ఇంటికి తెచ్చి కట్టిపడేసుకున్నాను అన్నట్టు ఉండకూడదు. కాబట్టి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్లో మారిన తర్వాత మళ్ళీ మారకపోతే ఖచ్చితంగా కోర్టు ద్వారానే కాంపన్సేషన్లు వచ్చేస్తాయి. అంటే మెయింటెనెన్స్ కానివ్వండి, ఇంత నువ్వు ఇంకా ఎలాగో సరిగ్గా చూడట్లేదు కాబట్టి కోర్టు ఆర్డర్ ఇస్తుంది, నువ్వు నెలకు 20,000 ఈమెకి ఇవ్వాలి, నెలకు ₹1,00,000 ఈమెకి ఇవ్వాలి, నువ్వు ఈ ఫెసిలిటీస్ ఈమెకి ఇవ్వాలి అని కోర్టు ద్వారా ఆర్డర్ వస్తుంది. నువ్వు కొట్టకూడదు, తిట్టకూడదు. కొడితే తిడితే మళ్ళీ క్రిమినల్ సెక్షన్ వేస్తాము. కోర్టు ద్వారా ఇవన్నీ ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్స్ తీసుకున్న తర్వాత ఏ మనిషి అయినా మారాల్సిందే, మారకపోతే కటకటాలు లెక్క పెట్టాల్సిందే.